హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? ఈరోజు నేనైతే నా చేతిలో పట్టుకొని ఉన్నా కదా 200 రూపీస్ పర్ మంత్ 1000 రూపీస్ అయితే నా కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ కొనడానికి ఇంటికి మా పిల్లలకి 1000 రూపీస్ తీసి పెట్టుకుంటా. దాంట్లో అయితే 200 ఈ మంత్లో మిగిలిపోయింది. సో ఈ 200కి మా ఊర్లో అయితే ఎన్ని రకాల ఫ్రూట్స్ నేను కొనేస్తానో ఈ వీడియోలో మీకు చూపించాలని ఈ 200 రూపీస్ ఛాలెంజ్ అయితే చేసేస్తా ఉన్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి మీరు విజిట్ చేసినట్లయితే ఫస్ట్ మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే నేను మా పప్పి అండ్ అలాగే మా మూన్ లైట్ ఈ నలుగురు కలిసి షాపింగ్కి వచ్చేసాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ మా మమ్మీ కొనడానికి వచ్చి నేనైతే ఫ్రూట్స్ కొనేద్దామని వచ్చేసాను. ఇక్కడ మస్క్ మిలన్ అయితే కనపడిచ్చింది, బాగా చూడడానికి ఫ్రెష్ ఉంది. వీళ్ళ దగ్గర అయితే నేను 1 కిలో మస్క్ మిలన్ అయితే తీసేసుకున్నాను. చూడండి, 1 కిలోకి 2 మాత్రమే వచ్చాయి. సో అలా నేను అక్కడ 1 కిలో అయితే తీసేసుకున్నా. రేట్ అయితే మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే ఫ్రూట్స్ చూపిస్తాయి కదా, అప్పుడు చెప్పేస్తాను. చూడండి, మళ్ళీ వెంటనే ఫ్రెష్గా పపాయ కనపడొచ్చింది. ఎక్కువగా లో క్యాలరీ ఉన్న ఫ్రూట్సే కొందామని చెప్పేసి నేను అనుకునేసాను. సో ఇక్కడ 1.5 kg అయితే ఒక పపాయ వచ్చింది. సో అది వెయిట్ చేపించేసి నేనైతే అక్కడ ఒక 1.5 కిలో పట్టిన పపాయ అయితే ఫ్రెష్గా ఉంది కదా. వీళ్ళ దగ్గర రెగ్యులర్గా కొంటా ఉంటాను ఫ్రూట్స్ అయితే నేను. పపాయ బాగుంటుంది అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్ ఉంటుంది. వాటర్ మిలన్ అయితే మోసుకొని పోవడానికి కుదరదని చెప్పి నేనైతే పపాయ తీసుకున్నా. నెక్స్ట్ అయితే గ్రేప్స్. ఇక్కడ గ్రేప్స్ అయితే నేను తీసుకున్నాను 1/2 kg అయితే గ్రేప్స్ కొనేసాను. చూడండి, ఇంకా అంతలోనే మా అమ్మ వెజిటేబుల్స్ అంతా కొనేసి ఇంచేపు అయితే అయిపోయింది. సో ఇలా బాగా చీకటి అయితే పడిపోయింది. జస్ట్ ఇప్పుడు 7 o'clock అంతే. అండ్ అలా స్ట్రీట్లో నడుచుకుని వస్తూ ఉంటే రోడ్ సైడ్ పానీపూరి, ఎగ్ రైస్, కబాబ్స్, సండే వేరే కదా, బాగా స్మెల్ అయితే వచ్చేస్తుంది. మా పిల్లోళ్ళు అయితే ఏడ్చేస్తున్నారు. అండ్ అలాగే మా ఊరి బస్ స్టాండ్ నియర్కి అయితే వచ్చేసాము. అప్పుడు అవ్వ ఇలా పూలు అమ్ముతూ ఉంటే పక్కలో జామకాయలు అయితే పెట్టేసింది. సో అక్కడ 1/2 kg నేను జామకాయలు అయితే కొనేసాను. నాకైతే 4 జామకాయలు అయితే వచ్చేసాయి 1/2 కిలోకి. 2 అయితే పండినవి తీసుకున్నా, ఇంకా 2 అయితే పచ్చిపోయిండేటివి అయితే తీసుకున్నా, ఇంకా పచ్చిగా ఉన్నట్ల ఉండేటివి తీసుకునేసాను. సో ఆవు దగ్గర అయితే ఎంత 1/2 కిలో జామకాయలు తీసుకునేసాను. అండ్ పూలు అడిగితే వాళ్ళేమో 100 grams వచ్చేసి 80 రూపీస్ అయితే చెప్పారు. సో ఇంకేమి మా జట్లో అయితే మేము మా పిల్లలతో తోడుకొని వెళ్ళిపోయి ఉంటాం కదా, వాళ్ళైతే గోబీ, పానీపూరి అన్నీ కావాలని అయితే అలిగేస్తున్నారు. అండ్ నియర్లో ఉన్న ఇక్కడ గోబీ మంచూరి స్టాల్ దగ్గరకు వచ్చేసాము. అండ్ అలాగే మా మమ్మీ అయితే నందిని మిల్క్ పార్లర్లో 1/2 kg కేజీ అనేసా 1/2 లీటర్ మిల్క్ అండ్ అలాగే 1/2 లీటర్ కర్డ్ అయితే తీసుకురావడానికి వెళ్ళిపోయింది. ఆ లోపే నేనైతే 2 plates గోబీ అయితే ఆర్డర్ చేసి అలా పార్సల్ పట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ రోడ్లో రాగానే బనానా కనపడిచ్చింది. సో నేను ఇక్కడైతే 1/2 kg బనానా తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను. అండ్ బనానా పక్కలోనే వాళ్ళైతే రంజాన్ మంత్ కదా అని చెప్పేసి డేట్స్ అయితే పెట్టుకున్నారు. అదేనండి ఖర్జూరాలు. సో ఆ ఖర్జూరాలు కూడాను నేను తీసుకొనేసి అయితే వచ్చేసాను. చూడండి, 1/2 kg అయితే నేను బనానా తీసుకుంటాను. అంటే 200లో మన బడ్జెట్కి తగ్గట్టుగా మేము తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇలా వేయి చేపించేసాను. అంటే రెగ్యులర్గా బనానాస్ కూడాను ఈ అంకల్ దగ్గర అయితే తీసుకుంటాం, ఎందుకంటే మా ఇంటికి నియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను రెగ్యులర్గా తీసుకుంటాను. సో అందుకని చెప్పేసి బనానా కోసమే ఈ అంకల్ దగ్గరికే వచ్చేసి ఇక్కడైతే నేను తీసుకునేసి ఇలా అన్నీ నా చేతిలో అయితే పెట్టుకున్నా. ఫ్రూట్స్ సపరేట్ బ్యాగ్ తీసుకున్నాను నేనైతే. మా అమ్మ అయితే వెజిటేబుల్కి సపరేట్ అయితే బ్యాగ్ తీసుకునేసింది. సో ఇలా కొనేసి అండ్ పిల్లలతో అలా పోయాం కదా, నాకైతే స్ట్రెస్ అనిపించేసింది. వాళ్ళు అది కొని ఇది కొని అనేసి ఏడ్చేస్తూ ఉన్నారు. అండ్ ఇలా అయితే తీసుకునేసి ఇంకేంది రిటర్న్ అయితే వచ్చేద్దామని చెప్పేసి నేనైతే రిటర్న్ అయిపోయాం. చూడండి, బ్యాగ్ ఫుల్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్. అండ్ ఇది మా నియర్ ఓవెన్ ఫ్రెష్ బేకరీ అని చెప్పేసి మా ఊర్లోనే
ఫుల్ ఫేమస్ అయిన బేకరీ. ఏ స్వీట్స్ కావాల్సిన, మనకి కేక్స్ కావాల్సిన ఎక్కడ చిక్తే. సో ఇంతలోనే మా ఇల్లు వచ్చేసింది. అలా నడుచుకుంటూ వచ్చాం కదా. ఈవినింగ్ 5:30లో పోయినది, నేనైతే 7:15 అయిపోయింది. అండ్ మీకందరికీ నా బడ్జెట్ ఫ్రూట్ ఏ కాస్ట్కి అయితే కొన్నానని చెప్పి మీకు చెప్పాలి కదా. అందుకనేసి అయితే నేను మా పప్పి వచ్చి రాగానే, మా ఇంట్లో మా నాన్న అయితే టీవీ చూసేస్తూ ఉన్నారు. అండ్ వచ్చి రాగానే ఇలా అయితే తీసి పెట్టేస్తా. ప్లేట్ అయితే తెచ్చేసాను, కానీ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టేసరికి ప్లేట్ అయితే చాలా చిన్నదిగా అనిపించేసింది. ఏ ఫ్రూట్ కొనాలన్నా ఫ్రెష్గానే కొంటాం కదా, అది కాస్ట్ ఎంతైనా కావచ్చు. అండ్ అలాగే నేను కొన్న ఈ ఫ్రూట్స్ రీజనబుల్లా కాదా, మీ ఊర్లో అయితే ఏ కాస్ట్కి దొరుకుతాయి నాకైతే కమెంట్లో చెప్పేయండి. సో రీజనబుల్గా ఉండాలని చెప్పేసి ఎంత కాస్ట్ పడితే అంత దానికి ఏమంటే ఆ ఫ్రూట్స్ కొనలేం కదా. నేనైతే ఫ్రెష్గానే అన్ని ఫ్రూట్స్ కొనేసాను. మీకైతే రీజనబుల్ అనిపించిందా లేదా, మీ ఊర్లో ఏ కాస్ట్ ఉందో నాకైతే కమెంట్లో చెప్పేయండి. అండ్ అలాగే అన్నీ ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్సే కొన్నాను 200 రూపీస్ పెట్టేసి. అంటే ఏ ఫ్రూట్ ఏ కాస్ట్ పెట్టి కొన్నానో మీకైతే నేను చెప్పాలి కదా అని చెప్పేసి ఆ ప్లేట్లో అయితే పెట్టేస్తే అదైతే చిన్నగా అయిపోయింది. అందుకని నేను చెప్పేసి ఏ బ్యాగ్ తీసుకొని పోయింటే ఆ బ్యాగ్ పైనే 1 by 1 ఫ్రూట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. సో పెట్టేసిన తర్వాత మీకు చూపించేస్తా ఏ ఫ్రూట్ ఏమి కాస్ట్ ఉంది అని చెప్పేసి. నాకైతే ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ కొన్నాను. అండ్ అలాగే టేస్ట్ కూడా మీకే తిని చూపించేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా 1 by 1 అయితే నేనైతే బ్యాక్ పైన అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. దాన్ని చూసి మా పప్పి అయితే తెగ నవ్వేస్తూ ఉంది. అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే ఫినిషింగ్ టచ్ వచ్చేసింది. సో ఈ పపాయానైతే నేను అక్కడ కొన్నా కదా, 60 రూపీస్ పడింది. 1.5 kg నాకు పపాయ అయితే 60 రూపీస్ పడింది. అండ్ మస్క్ మిలాన్ 2 వచ్చేసాయి. 2ను నేను కేజీ పెట్టుకున్నా 30 రూపీస్ అయితే పెట్టుకొనేసాను. అండ్ గ్రేప్స్ వచ్చేసి 1/2 kg కొన్నా 30 రూపీస్ పెట్టా. అండ్ జామకాయలు అయితే 1/2 kg చెప్పా కదా 25 రూపీస్. అండ్ బనానా అయితే 1/2 kg 25 రూపీస్. అండ్ రంజాన్ మంత్ అని చెప్పేసి వాళ్ళు బనానా దగ్గరే డేట్స్ పెట్టుకున్నారు. సో 30 రూపీస్కి అయితే ఇచ్చేసి, ఎంత మనకి మిగిలిందే 30 రూపీస్. సో ఆ 30 రూపీస్కి ఎంత అయితే వస్తాయో ఇచ్చేయండి అని చెప్పేస్తే ఆ డేట్స్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు మా పిల్లోళ్ళు అయితే ఫస్ట్ మస్క్ మిలన్ కావాలని చెప్పారు. అందుకని చెప్పేసి టేస్ట్ చూసేద్దామని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేసేసి అందరికీ ఇచ్చేస్తూ ఉన్నాను. చూడండి, మీకు రీజనబుల్ అనిపించింటే అప్పుడే చెప్పినట్టుగా కమెంట్లో చెప్పేయండి. అండ్ ఈ ఛాలెంజ్ నేనైతే కంప్లీట్ చేసా అనేసి అనుకుంటా ఉన్నాను. సో 1 రూపీ కూడా మిగలలేదు. 200 రూపీస్ తీసుకొని వెళ్ళాను, ఆ 200 రూపీస్లో 1 రూపీ కూడాను మిగలకుండా అయితే తెచ్చేసాను. సో అండ్ అలాగే ఫ్రెష్గా ఉన్న మస్క్ మిలన్ అయితే మనం కట్ చేసుకుంటాం. మేమైతే కెక్కరకాయలు అంటాము, ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అంటాం కదా. సో అందరికీ ఇలా ఒక్కొక్క పీస్ అయితే ఇచ్చేస్తాను. వాళ్ళైతే టేస్ట్ చూసి చెప్పేస్తున్నారు. సో సూపర్గా ఉంది, స్వీట్గా ఉంది అని చెప్పేసి మా పప్పి అని చెప్పేసింది. అండ్ మా మూన్ లైట్కి కూడాను ఇప్పుడు ఒకటి ఇచ్చేస్తాను నేను కట్ చేసి. సో ఇది అందరి ఫ్యామిలీలో ఉండేదే కదా. హెల్త్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రూట్స్. అంటే దీంట్లో నేను చేసిన పని ఏమంటే తక్కువ కాస్ట్లోనే ఫుల్ లో క్యాలరీ ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తాను. ఒక బనానా తప్పి ఇంకా అన్నీ లో క్యాలరీ ఫ్రూట్స్ కదా. సో నేను కూడా అలా టేస్ట్ చేసేసా, సూపర్గా అయితే ఉంది. సో ఈ ఫ్రూట్స్ ఇంకా 3 డేస్కి అయితే నేను అలా పెట్టేసుకుంటా. చూసారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈరోజు నా సండే షాపింగ్ 200 ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఈ ఛాలెంజింగ్ కానీ నచ్చినట్లయితే మీరు నాకు కమెంట్లో చెప్పండి ఇంకా ఏ ఛాలెంజ్ చేయాలని చెప్పేసి. సో దాంతో అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ keep smiling and always